హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, సైజ్ తగ్గిన, కామ కోరికలు తగ్గిన, కాన్ఫిడెన్స్ తగ్గిన వాటి అన్నిటికీ చక్కటి పరిష్కారం శాశ్వతంగా. ఈ సమస్య లేకుండా ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది మా దగ్గర. మా దగ్గర మేనేజ్మెంట్ ఉండదండి, ట్రీట్మెంట్. ఒక్కసారి మందులు వాడుకోండి, ఎప్పటికీ సమస్యతో బయటపడతారు. కొత్త పెళ్లి కడుకులైనా, పెళ్లి చేసుకోబోయే వాళ్ళైనా, చేసుకున్న వాళ్ళైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, 50 సంవత్సరాల పైన పడిన వాళ్ళైనా అందరికీ చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు కూడా మాకు అంగస్తంభన సమస్య వచ్చినా తగ్గిన, అంగంలో కామ కోరికలు తగ్గిన అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇవాళ నా టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెనిస్. ఇది పెనిస్ ఉందనుకోమ్మా, ఇది పెనిస్ కనిపిస్తుంది కదా, ఇది పొర చర్మం తీసేస్తే ఈ ముందు భాగం గిలాన్స్, ఇది గిలాన్స్, ఈ భాగం గిలాన్స్ చూసారు కదా. ఇక్కడ చాలా వేల సంఖ్యలో వచ్చి నరాలు ఎండైపోతాయి. ఇక్కడ నరాలు ఎండైపోతాయి, చాలా వేల సంఖ్యలో వచ్చేసి. ఈ ముందు భాగానికి గ్లాన్స్ అంటారు, ఈ భాగానికి గ్లాన్స్. ఈ భాగంలో ఉన్న నరాలే, ఫైబర్సే మనం సెక్స్ చేసేటప్పుడు యోనిలో ఉన్న లోపట కదలికలన్నీ మనం ఇచ్చే అంటే ఒక యోనిలో తగిలే మజల్స్, మన స్ట్రోక్ ఇచ్చినప్పుడు ఆ తగిలే మజల్స్, ఆ సెన్సేషన్ మన అంగము ఎలా లోపల దూసుకుపోతుంది, మనం ఎలా ఉల్లాసం పొందుతున్నాం, ప్లెజర్ పొందుతాం అనేది సంకేతాలు ఇక్కడ ఉన్న నరాలే మన బ్రెయిన్కి చేకూరుస్తాయి, అక్కడ చేరుస్తాయి, సిగ్నల్స్ ఇస్తుంటాయి. ఉల్లాసంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉంటూ మనం సెక్స్ చేస్తుంటాం. ఇది నార్మల్ ఉన్నంతసేపే మనం సెక్స్ చేయగలుగుతాము. ఇది ఇక్కడ ఉన్న నరాలు చాలా సెన్సిటివ్గా మారటం వల్ల ఈ భాగం సెన్సిటివ్గా మారుతుంది. సెన్సిటివ్ పెన్నిస్, ఇది పెన్నిస్ సెన్సిటివ్. ముందు భాగం గ్లాన్స్, ఈ మొండం బుల్లెట్, ఇది ఎప్పుడు సెన్సిటివ్గా మారుతుందో అప్పుడు మన పార్ట్నర్ చేయి తగిలినా, మన పార్ట్నర్ తొడలు తగిలినా, లేకుంటే యోని తగిలినా, మన వీర్యము మన ప్రమేయం లేకుండా మనకు ఇష్టం లేకుండా వీర్యం తన్నుకుంటూ బయటికి రావడం జరుగుతుంది. ఈ భాగం సెన్సిటివ్గా మారడం వల్ల ఎందుకు సెన్సిటివ్గా మారుతుందంటే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది అంగము. మనం ఇలా ఈ ముందు భాగం వదిలిపెడుతున్నాం, ఇలా బాగా హస్తప్రయోగం చేయటం వల్ల ఈ భాగాన్ని ముట్టుకోవట్లేదు. కాబట్టి ఈ భాగం ఏమవుతుంది, సెన్సిటివ్గా మారుతుంది. స్పర్శ బాగా పెరిగిపోతుంది. ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి నరాలు ఎండైపోతాయి కదా. ఇప్పుడు యోని ఉందనుకోండి, యోని పై భాగం వల్వ అంటారు, యోని. అక్కడే వాళ్ళకు ప్రకృతి దేవుడు ఏం చేశాడు, సెన్సిటివ్ నర్వ్స్ అన్నీ పైన పెట్టాడు. మనకు కూడా ఈ సెన్సిటివ్ నరాలన్నీ ముందు భాగంలో పెట్టాడు. ఈ భాగంలో మనం ఎప్పుడు సెక్స్ చేస్తామో మనకు అనుభూతి, స్ట్రోక్లు ఇచ్చే అనుభూతి, యోనిలు దూసుకుపోయే అనుభూతి ఈ నరాల తద్వారానే మన బ్రెయిన్కి తెలుస్తుంటుంది. మనం ఉత్సాహంగా సెక్స్ చేస్తూనే ఉంటాం. అది నార్మల్ ఉన్నంతసేపు మనం సెక్స్ చేయగలుగుతాం. అది అతిగా స్పర్శగా మారినప్పుడు వీర్యము తన్నుకుంటూ బయటకు వస్తుంది. దానికే సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఆ ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారటం వల్ల మనం సెక్స్ ఎప్పుడు చేయాలనుకున్నా, మన భార్య తొడలు తగిలినా, ఆమె చేయి తగిలినా, ఆమె యోని తగిలినా మన వీర్యం వెళ్ళిపోతూనే ఉంటుంది. అక్కడ ఏమైందంటే, ఇక్కడ హస్తప్రయోగం చేయటం వల్ల ఇక్కడ ఒక సబ్స్టెన్స్ పి అనే న్యూరోపెప్టైడ్ అనే కెమికల్ అక్కడ కూడుకుంది. అది దాని పని అంటే నరాల సెన్సేషన్ మెయింటైన్ చేయించడం దాని పని. అది ఎందుకు కూడుకుందంటే, అతిగా హస్తప్రయోగం ఇలా రాంగ్ టెక్నిక్తో చేయటం వల్ల ఈ భాగంలో వచ్చి కూడుకుంది. ఇప్పుడు మన చంకల్లో, మన పొత్తి గడుపు దగ్గర ఎవరైనా ముట్టుకుంటే మనకు గిలిగింతలు అవుతాయి. ఆ గిలిగింతలు ఎందుకు అవుతాయి, అక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్, న్యూరోపెప్టైడ్ అనేది బాగా కూడుకుంది. కాబట్టి అక్కడ ఎవరైనా వేరే చేతులు పెడితే, మన చేయి కాకుండా పరాయి వాడి చేయి అక్కడ తగిలితే మనకు గిలిగింతలు అవుతాయి, చక్కెలు గిల్లి అవుతుంటాయి, నవ్వు వస్తుంటుంది. అలాగే ఇక్కడ ఆమె యోని తగిలిన ఒక కరెంట్ షాట్ లాగా, లేకుంటే మన చేయి తగిలిన కరెంట్ షాట్ లాగా కలిగి, మనం ఇప్పుడు బాత్రూంలో వెళ్ళి సబ్బు ఇక్కడ రుద్దుకుంటున్నా కూడా వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది కొందరికి. అంత హైపర్ సెన్సిటివ్గా మారుతుంది అంగం. అది ఎందుకైంది, హస్తప్రయోగం చేయటం వల్ల, రాంగ్ టెక్నిక్తో మస్టర్బేషన్ చేయటం వల్ల అలా అయింది.
కొందరు డాక్టర్లు సార్ నేను పెళ్ళి అయిపోయింది తొందరగా వెళ్ళిపోతుంది నా వీర్యం వెళ్ళిపోతుంది అంగం లోపల పడుతుండగానే వెళ్ళిపోతుందంటే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్కు మందులు పిఎంఈ ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ శీఘ్రస్ఖలనం కోసం మందులు ఇస్తుంటారు వాళ్ళు. అసలు అడుగున్న సమస్య సెన్సిటివ్ పెనిస్, అది గ్రహించక అది డయాగ్నోస్ చేయక వాళ్ళు ఏం చేస్తుంటారు ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ కోసం ఇస్తుంటారు. అలా కాకుండా సెన్సిటివ్ పెనిస్కు ట్రీట్మెంట్ ఇస్తే ఈ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. మీరు చూశారు కదండి, ఈ భాగం ఎప్పుడు సెన్సిటివ్గా మారుతుందో మనం సెన్సిటివ్ పెనిస్ ఉన్నట్టే మనకు డాక్టర్ డయాగ్నోస్ కాదు. మీరు ఇప్పుడు నా వీడియో చూసుకున్న తర్వాత మీరే డయాగ్నోస్ చేసుకోవచ్చు మీకు సెన్సిటివ్ పెనిస్ ఉందా. పిఎంఈ అంటే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే మనం సెక్స్ చేస్తున్నాం 2-3 స్ట్రోక్లు పెట్టాం, ఇలా 2-3-4 స్ట్రోక్ పెట్టిన తర్వాత 1 నిమిషం 6 నిమిషాలు వెళ్ళిపోయింది అనుకో, అది సెన్సిటివ్ అంటే అది ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ శీఘ్రస్ఖలనం. అది 1 నిమిషం లోపల వెళ్ళిపోతుంటే అలా కాకుండా మనం ముట్టుకోగానే మన పార్ట్నర్ పడుకోగానే మన పార్ట్నర్ యోని తగలంగానే తొడలు తగలంగానే ఆమె శరీరం తగలంగానే మన వీర్యం తనుకుంటూ బయటకు వస్తే అది సెన్సిటివ్ పెనిస్. సెన్సిటివ్ పెనిస్కు మా దగ్గర యునానీలో కొన్ని తైలాలు కొన్ని తిలాలు ఇస్తారు, దాంతో ఓరల్ మెడికేషన్ ఇస్తారు. శాశ్వతంగా ఈ సమస్యతో మీరు మళ్ళీ జీవితంలో రాకుండా ఉంటుందండి. మా దగ్గర చాలామంది ఈ మధ్యకాలంలో 50 సంవత్సరాలు పైన పడిన వాళ్ళు 30 సంవత్సరాల లోపు కూడా ఇప్పుడు పెళ్లి కానోళ్ళు కూడా సెన్సిటివ్ పెనిస్ గురించి మన వీడియోలు విని చూసి సార్ మాకు ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది డాక్టర్లకు చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు సార్ అని వచ్చి నేరు మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చాలామంది నా వీడియోస్ వచ్చిన తర్వాత సెక్స్ మీద అపోహలు చాలామంది తొలగిపోతున్నాయి. చాలామంది సెక్స్ మీద కొన్ని అపోహలు కొన్ని మిస్ ఉన్నాయండి, అవి తొలగిపోతున్నాయి. సైజ్ని తీసుకుంటే టైంని తీసుకొని లేదా సెన్సిటివ్ పెనిస్కి ప్రీకమ్ తీసుకొని ఏదైనా సైజ్ని పట్టుకొని అంటే అంగం చిన్నగా అయిపోయినా రిట్రాక్ట్ అయిపోయినా అంగం క్రాస్ అయిపోయినా పైరోనీ డిసీజ్ వచ్చినా అంగం ఫ్రాక్చర్ అయిపోయినా ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం. ఆర్టీరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వీనోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అలాగే మీకు డయాబెటిక్ వల్ల వచ్చిన అంగస్తంభన సంబంధించిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ట్రామాటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. మళ్ళీ సమస్యలు రాకుండా. మీకు ఒకటి చెప్పనా, అంగం కూడా ఇరిగిపోతుందండి. మనం సెక్స్ చేసేటప్పుడు ఇలా సెక్స్ చేస్తాం కదా, సెక్స్ చేసినప్పుడు ఒకేసారి మనం ఇక్కడ తీసి ఇక్కడ రాంగ్ కొట్టామనుకోండి ఇలా బెండ్ అయిపోతుంది, అంగం ఫ్రాక్చర్ వచ్చేస్తుంది. ఇలా అంగం, దీనికి ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్ అంటారు. ఫ్రాక్చర్ అంగం ఫ్రాక్చర్ అయిపోయింది, బొక్క ఇరిగినట్టు పట్ అని సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చేసి ఇరిగిపోతుందండి, అంగం ఇరిగిపోతుంది. అంటే వేరు కాదు, ఇరిగిపోయి ఇలా వంగిపోయి ఉంటుంది, ఇలా దాంట్లో బ్లీడింగ్ అయ్యి బాగా లావ్ అయిపోతుంది అంగం, ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్ అంటారు. ఈ సమస్యలన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం. పైరోనీ డిసీజ్ అయినా ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్కు ఒక ఎమర్జెన్సీ, ఒకవేళ బాగా బ్లడ్ వస్తుంటే ఎక్కడైనా వెళ్ళి ఆ బ్లీడింగ్ ఆపేసుకోండి, తర్వాత మా దగ్గరకు వస్తే దానికి కూడా ట్రీట్మెంట్ ఉందండి. మా దగ్గర పట్టీలు కడతారు, బ్లడ్ తొలగిపోవడానికి కూడా కొన్ని మందులు పెడతారు. ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్ అయినా సెన్సిటివ్ పెనిస్ అయినా మీకు పెనిస్ షింకేజ్ అయిపోయినా, పెనిస్ క్రాస్ అయిపోయినా, రూట్ ఆఫ్ ది పెనిస్ పాడైపోయినా, సెక్స్తో టైమింగ్ తగ్గినా, సెక్స్తో పవర్ తగ్గినా, మీ కాన్ఫిడెన్స్ తగ్గినా, ఇవన్నీ హార్మోన్స్ తగ్గిపోయినా ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మా దగ్గర ప్యూర్ యునాని క్లినిక్ ఉంటుందండి. ఏ సిస్టమ్ గురించి నాకు వ్యతిరేకం లేదు, దాని గురించి చెడు అసలు ఆలోచన ఉండవు. మా దగ్గర యునాని గురించి మాట్లాడతాను. శాశ్వత నివారణ అంటే యునానిలోనే ఉంటుందని నేను భావిస్తున్నాను. మా దగ్గర వస్తారు, మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు, మా దగ్గర మంచిగా వెళ్తారు. ఎంతోమంది మా దగ్గర నా 31 సంవత్సరాల సర్వీస్లో దాదాపు 2 లక్షల పైనే మంది మా దగ్గర అంగస్తంభన సమస్యకైనా, సంతానం లేని సమస్యకైనా అన్ని సమస్యలు మంచిగా అవుతాయండి. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంతో ఉండండి, డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా సార్, నా మగతనం పోయింది అనుకుంటారు. అలా చేసుకున్న అవసరం ఏ లేదండి. మీకు సమస్యలు ఉంటే మాకు సంప్రదించండి, శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు ఇవ్వండి.